హాయ్ అండి, వెల్కమ్ టు కలర్ఫుల్ నెల్లూరు. మన ఫుడ్ సిరీస్ లో భాగంగా ఈ రోజు అయితే నేను మిస్టర్ ఇడ్లీ మిస్టర్ దోశ షాప్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ప్యూర్ వెజ్ టిఫిన్స్ అయితే రెడీగా ఉన్నాయండి. సో దోశ, బోండా, పెసరట్టు, ఉప్మా దోశ చాలా ఐటమ్స్ చెప్తూ ఉన్నారు. సో అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. సో ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుందని ఫీడ్బ్యాక్ అయితే మేము వచ్చేసాము. చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాము. ఈ రోజు అయితే ఫైనల్లీ ఈ రోజు ఎట్లా అయినా ఈ రివ్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయి ఇక్కడికి వచ్చేసాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయో మీరు కూడా తెలుసుకోండి. ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయని డైలీ ఇక్కడ మేడం వాళ్ళు, సార్ వాళ్ళు ఇక్కడే వచ్చి తింటున్నారు. సో ఇలాంటి వాళ్ళని అడిగితే మనకు కరెక్ట్ గా ఫీడ్బ్యాక్ వస్తుంది. సార్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో టేస్ట్ అనేది. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉంటుంది మేడం ఇక్కడ టేస్ట్? చాలా బాగుంటుందమ్మా. మేము ప్రతిరోజు ఇక్కడికి వస్తాం. సాటర్డే అయితే పొంగల్ సూపర్ బాగుంటుంది. ఏం తీసుకున్నారు? ఇప్పుడు ఏం తీసుకున్నారు? నెయ్యి ఇడ్లీ, ఘీ ఇడ్లీ కారపొడి. కారపొడి. సో ఎలా ఉంది మేడం, ఇది ఎలా ఉంది? ఓకే, సూపర్. ఇది ఏం ఆయన చేయడం కూడా రామకృష్ణ గారు మంచి ప్రేమతో చూసుకుంటారు, వచ్చిన వాళ్ళని బాగా పలకరిస్తారు. మేము ఒక్కసారి చూసినాము, రెగ్యులర్ ఇక్కడే మా ఇల్లు, రోజు వచ్చి తింటాం, రోజు మార్చి రోజు తింటాం. టేస్టే కాదు, రిసీవింగ్ కూడా బాగుంటుంది. రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒకటే కాదు కదా, రిసీవింగ్ ఉంటేనే దాని సర్వీస్ బాగుంటుంది కదా, అందుకోసం బాగుంటుంది. ప్రైజెస్ ఎలా అనిపిస్తుంది మేడం? నార్మల్, అవేం పెద్ద హెవీ ఏం లేవు, నార్మల్ గా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ఫేమస్ ఎక్కువ తినేది మీరు వచ్చినప్పుడల్లా ఏది? అన్నిటినీ టేస్ట్ చూస్తాను, ఏది వదలదు. ఏదో 4-5 ఐటమ్స్ ఉన్నా కంపల్సరీ షేరింగ్ చేసుకొని తినేసి వెళ్తాం. సూపర్ మేడం, థ్యాంక్ యూ. ఏం తింటారు, మీరేం తీసుకుంటారు? మేము పొద్దున్నే హైదరాబాద్ నుంచి వచ్చామండి ఇక్కడికి. మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఇక్కడ టేస్ట్ చూపిస్తానని తీసుకొచ్చింది, చాలా బాగుంది. దీనికోసం 2 రోజులు ఉండి వెళ్దామా అనుకుంటున్నాం. సూపర్. అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. ఇడ్లీ అయితే కరిగిపోతుంది, నవలక్కర్లా చప్పనిచ్చి తినేసి పసిపిల్లలు కూడా తినేట్టుంది. చాలా బాగుంది. ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. మేడం వాళ్ళు రెగ్యులర్ గా వస్తుంటారు, అంటే ఎంత టేస్ట్ నచ్చకపోతే రెగ్యులర్ గా వస్తున్నారు. సో వీళ్ళే కాదు, మనం కూడా టేస్ట్ చూసి చేద్దాం. నేనైతే ఇప్పుడు 3 ఐటమ్స్ తీసుకున్నానండి. ఇడ్లీ, వడ, సాంబార్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి ఘీ ఇడ్లీ విత్ పొడి, పైనంతా పొడి జల్లు ఇచ్చున్నారు. తర్వాత ఇది వచ్చి పన్నీర్ దోశ. సో పన్నీర్ దోశ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అయితే పన్నీర్ దోశ ట్రై చేస్తున్నాను. సో చూద్దామండి, ఈ 3 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందండి. ఇందాక మాట్లాడిన ఆంటీ వాళ్ళు ఇది అయితే చాలా బాగుంది అన్నారు, అందుకని స్పెషల్ గా ఇది అడిగి మరీ తీసుకున్నాను. సో టేస్ట్ చేద్దాము ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే నేను సాంబార్ వడతో స్టార్ట్ చేస్తున్నా. సో ఫుల్ గా సాంబార్ వేసేసి అందులో వడలు అయితే ఇచ్చేసారండి. 2 వడలు వేస్తున్నారు. మామూలుగా ఇడ్లీ సాంబార్ తో తినున్నా గానీ ఇప్పుడు ఫస్ట్ టైం అయితే నేను ఇడ్లీ వడతో ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. పర్లేదండి, బానే ఉంది. అంటే ఇడ్లీ సాంబార్ లానే ఇది ఇడ్లీ వడ కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంది. సో ఈ వడ బాగా సాంబార్ లో నాని ఫ్లేవర్ తెలుస్తుంది బాగా. నెక్స్ట్ ఘీ ఇడ్లీ విత్ పొడితో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఫుల్ గా ఘీ అయితే వేసేస్తున్నారండి. 2 ఇడ్లీలు ఘీలో తడిచిపోయి ఉన్నాయి. పైన స్పెషల్ పౌడర్ అయితే వేస్తున్నారు, కారపొడి అనుకుంటుంది. సో ఇది కూడా ట్రై చేసేద్దాం. నిజంగా చాలా బాగా నచ్చింది. పొడి బాగా ఫ్లేవర్ తెలుస్తుంది. నెయ్యి అయితే ఫుల్ గా వేసేసారండి. నెయ్యి ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. దీనికి మంచి ఇంకా మనకు చట్నీ, సాంబారు, అలాగే అల్లం చట్నీ కూడా ఇచ్చేసారు. పన్నీర్ దోశ, పన్నీర్ దోశ కూడా ట్రై చేసేద్దాం. బాగా ఉంది, పర్లేదు. సో స్పెషల్ గా నాకైతే ఇది నచ్చిందండి, ఇడ్లీ పొడి ఘీ ఇది నచ్చింది. సో నెక్స్ట్ పన్నీర్ దోశ కూడా బాగానే ఉంది. ఈ 3 ఐటమ్స్ ట్రై చేసాము. సో నాకు ఇడ్లీ పొడి బాగా నచ్చింది. ఈ 2 కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి, ట్రై చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరైతే మిస్ కాకుండా ఇది కంపల్సరీ ట్రై చేయండి. అంతా నెయ్యి వేసి ఇచ్చేస్తూ ఉన్నారు. పొడి, దీనికి స్పెషల్ గా పొడి ఇంకా టేస్టీగా ఉంది, అదిరిపోయింది. సో ఈ 3 అయితే ట్రై చేసాము.
సో ఫైనల్లీ టేస్ట్ అయితే చేసామండి. మిస్టర్ ఇడ్లీ, మిస్టర్ దోశలో అయితే టేస్ట్ అయితే పర్లేదు, బాగానే అనిపిస్తుంది. సో ఎక్స్పెషల్లీ ఇడ్లీ గీ పొడితో అయితే తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ట్రై చేసి చూడండి. ఇక్కడ ఇవే కదండి, చాలా వెరైటీ ఐటమ్స్ కూడా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో దీని అడ్రస్ వచ్చేసి మాగుంట లేఅవుట్ లోని ఎస్ఆర్కే స్కూల్ బిసైడ్ ఉంటుందండి మిస్టర్ ఇడ్లీ మిస్టర్ దోశ షాప్ అయితే. సో మిస్ కాకుండా ట్రై చేసేయండి. సో మన ఈ రోజు ఫుడ్ రివ్యూలో ఇదండి స్పెషల్ వీడియో. నెక్స్ట్ మరొక స్పెషల్ ఫుడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం.